హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యూ సిరీస్ ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూ సిరీస్ ల్యాప్టాప్స్ అంటే ఇవి మనకి బేసిక్ ల్యాప్టాప్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే కోడింగ్ పరంగా ట్రైనింగ్ నేర్చుకుందాం అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఈ సిరీస్ ల్యాప్టాప్స్ అనే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మీరు హెవీ టాస్క్ అయితే చేయలేరు, కాకపోతే దీంట్లో మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇలాంటి ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారు కదా, సో వాళ్ళకైతే ఈ 5 ల్యాప్టాప్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. పైగా ఇవి మనకి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటాయి. అంటే మనకి ఇవి 30,000 రూపాయల ప్రైస్ అయిన దగ్గర నుండి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఇవి చూడడం అయితే జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలోని ఒక 5 ల్యాప్టాప్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఏసర్కి సంబంధించిన ఏసర్ ఆస్పెర్ 3 అని చెప్పి మనకు ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. ఇంటెల్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ 1235U. దీంట్లో మనకి 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి 2 P కోర్సు, 8 ఈ కోర్సు. సో పీ కోర్స్ అంటే పర్ఫార్మెన్స్ కోర్సు, ఈ కోర్స్ అంటే ఎఫిషియన్సీ కోర్సు. సో దీంట్లో చూసుకుంటే కనుక మనకి 10 కోర్సు ఉన్నప్పటికీ దాంట్లో మనకి 2 మాత్రమే పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఇస్తున్నారు, మిగతా 8 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనం హెవీ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి టాస్క్ ఏవి కూడా మనం ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మనం చేయలేము. సో మనకి బేసిక్ లెవెల్లో ఏవైతే టాస్క్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది హ్యాండిల్ అయితే చేస్తుంది. నా కమింగ్ టు ది మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ల్యాప్టాప్లో మనకి 16 GB ఆఫ్ ర్యామ్ అయితే ఇస్తున్నారు, 512 GB ఆఫ్ స్టోరేజ్ అయితే లభిస్తుంది. ర్యామ్ని అయితే మనం అప్ టు 64 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోగలం. అలాగే స్టోరేజ్ని మనం 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నా కమింగ్ టు ది దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్తో అయితే మనకి దీని యొక్క డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. IPS ప్యానల్తోని 1080p రెజల్యూషన్లో అయితే మనకి దీన్ని డిస్ప్లే అయితే చూడడం అయితే జరుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకి 45 వాట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో మీకు రఫ్ అండ్ టఫ్గా ఒక 4 to 5 hours అనేది మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అయితే ఇది యూజర్ని బట్టి చేంజ్ అవుతుంది, అతను ఏ కండిషన్లో ల్యాప్టాప్ని వాడుతున్నాడు అనే దాన్ని బట్టి ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది చేంజ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో దీని ప్రైస్ అనేది మీకు 30 నుండి 40,000 రూపాయల ప్రైస్ అనేది లభిస్తుంది. నేను ఇక్కడ అమెజాన్కి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది యాడ్ అయితే చేస్తాను. నా కమింగ్ టు ది మనం సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హెచ్పీకి సంబంధించిన HP 15 అని చెప్పి ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంటెల్ ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ i3 ప్రాసెసర్ 13th జనరేషన్ ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. 1315U అనే ప్రాసెసర్. దీంట్లో మనకి 6 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. దాంట్లో మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్సు, 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఇచ్చారు, 512 GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ర్యామ్ అనేది మనం అప్ టు 16 GB వరకు మాత్రమే ఎక్స్పాండ్ అయితే చేసుకోగలం. స్టోరేజ్ అనేది మనం ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సో స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చింది, ఒక బెటర్ ఆప్షన్ అయితే అయ్యేది. సో మీరు ర్యామ్ కూడా చూసుకున్నా మీకు స్టార్టింగ్లోనే 8 GB అయితే వస్తుంది. సో 16 GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోగలరు. కాబట్టి సో మీరు ఇంకొంచెం ఏవైనా ర్యామ్ ఓరియంటెడ్ వర్క్స్ ఉంటాయి కదా, కొన్నిట్లో మీకు ర్యామ్ అనేది ఎక్కువగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో అలా టాస్క్లు అనేవి మీకు కొంచెం ఇక్కడ ఇబ్బంది అయితే లభిస్తుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే లభిస్తుంది. IPS ప్యానల్తోనే 1080p రెజల్యూషన్లో అయితే మనకి దీని యొక్క డిస్ప్లే కూడా చూడడం అయితే జరుగుతుంది. దీని యొక్క బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 41 వాట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి యావరేజ్గా 4 to 5 hours దగ్గరలో అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది కూడా కండిషనల్ ఏంటంటే యూజర్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి అయితే ఈ బ్యాటరీ బ్యాకప్ కూడా చేంజ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ కూడా మీకు 30 నుండి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే లభించడం అయితే జరుగుతుంది. థర్డ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఇది కూడా మనకి హెచ్పీకి సంబంధించింది. HP 15S అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది మనకి AMD ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే AMD ప్రాసెసర్లోని HP బ్రాండ్లోని ఒక ల్యాప్టాప్ కోసం చూస్తారు కదా, వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో మనకి AMD Ryzen 5 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 5000 సిరీస్ ప్రాసెసర్ 5500U అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి 6 కోర్స్ అంటే 12 థ్రెడ్స్ అయితే మనకి ఈ ప్రాసెసర్లో చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, దీంట్లో మనకి 8 GB ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. అలాగే 512 GB ఆఫ్ స్టోరేజ్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మనకి ప్రీవియస్ ల్యాప్టాప్ లాగా దీంట్లో మనకి 16 GB ఆఫ్ ర్యామ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోగలం. అలాగే స్టోరేజ్ మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము. సో ఈ HP ల్యాప్టాప్ అనేది సో బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ప్రాసెసర్ అనేది చేంజ్ అయింది, రిమైనింగ్ అంతా కూడా మీకు ఇంచుమించు ఒకటే ఉన్నట్టయితే ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కావాలనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రాసెసర్ని బట్టి కూడా ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో అయితే పెట్టుకోండి. సో దీని యొక్క స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్తోని IPS ప్యానల్తోని 1080p రెజల్యూషన్లో అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో కూడా మనకి 41 వాట్ బ్యాటరీ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో 2 ల్యాప్టాప్స్ అనేవి మీకు
సిమిలర్గా అయితే ఉన్నాయి స్పెక్స్ పరంగా. అయితే ప్రాసెసర్ అనేది ఒక దాంట్లో ఇంటెల్ ఉంది, ఇంకో దాంట్లో AMD అయితే ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో వన్ థింగ్, మీకు ఎలాంటి టైంలో చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఏ ప్రాసెసర్ని ఎంచుకోవాలని చెప్పి. సో రెండు కూడా మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏ ప్రాసెసర్ ఎంచుకున్నా బెస్టే. అయితే ఇక్కడ మీరు ప్రైస్ రేంజ్ని అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు ఇంటెల్ అయినా AMD అయినా రెండు కూడా మీకు సేమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో రెండిట్లో కూడా మీకు వేరే ఆప్షన్ అయితే ఉండదు. అయితే మీకు ఈ రెండిట్లో కూడా సేమ్ ర్యాము, సేమ్ స్టోరేజ్, సేమ్ డిజైన్ కానీ మొత్తం అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకటే అయ్యి ఉండి ప్రాసెసర్ మాత్రమే చేంజ్ అయ్యింది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇక్కడ మీరు ప్రైస్ పరంగా వెళ్ళండి. ఇక్కడ మీకు జనరల్గా AMD అనేది తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ అయితే చేస్తుంది. ఎందుకంటే AMD ప్రాసెసర్ అనేవి తక్కువ రేట్లు అయితే ఉంటాయి ఇంటెల్తో కంపేర్ చేస్తే. అలాంటి టైం అప్పుడు మీరు AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని తీసుకుంటే కనుక మీకు ప్రైస్ సేవ్ అవుద్ది అండ్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది మన 4th ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది మనకి లెనోవో బ్రాండ్ నుంచి రావడం అయితే జరుగుతుంది. సో లెనోవోకి సంబంధించిన లెనోవో V14 అని చెప్పి మనకు ఒక ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్ 1235U అనే ప్రాసెసర్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. సేమ్ ప్రాసెసర్తో మనం ప్రీవియస్గా మనం మాట్లాడుకుంటే ఏసర్లోని ఏసర్ ఆస్పిరైర్ 3 అనే ల్యాప్టాప్ కూడా మనకి సేమ్ ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. 10 cores 12 threadsతోని. దాంట్లో మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్సు, 8 ఎఫిషియన్సీ కోర్స్ అనేవి మనకి ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ఆఫ్ ర్యామ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 512GB స్టోరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ర్యామ్ని అయితే మనం అప్గ్రేడ్ అయితే చేసుకోలేం, కానీ స్టోరేజ్ని అయితే అప్ టు 1TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకునే విధంగా అయితే మనకి ఈ ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే వివో V14 నెంబర్ ఉంది కాబట్టి దీంట్లో మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్తో అయితే మనకి దీని యొక్క స్క్రీన్ సైజ్ చూడడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 1080p రెజల్యూషన్లో అయితే దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 38 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. లేదు నాకు లెనోవోలోనే ఇంటెల్ బ్రాండ్ వద్దు, నాకు AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక మనకి దీంట్లో ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అదే మనకి లెనోవోకి సంబంధించిన లెనోవో V15 అయితే మనకు చూడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. అయితే దీని యొక్క స్క్రీన్ సైజ్ మారుతుంది, అలాగే దీంట్లో ప్రాసెసర్ అయితే మారుతుంది. దీంట్లో మనకి AMD ప్రాసెసర్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. AMD Ryzen 7 ప్రాసెసర్, 7000 సిరీస్ ప్రాసెసర్, 7730U అనే ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి 8 cores అండ్ 16 threadsతో అయితే మనకి ఈ ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో కూడా మనకి 16GB ఆఫ్ ర్యామ్, 512GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. అయితే మనం 16GB ఆఫ్ ర్యామ్ని ఎక్స్పాండ్ అయితే చేసుకోలేం, కానీ 512GB ఆఫ్ స్టోరేజ్ని అయితే అప్ టు 1TB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో ప్రీవియస్గా మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ దీంట్లో మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే లభిస్తుంది. 1080p రెజల్యూషన్లో అయితే మనకి దీని యొక్క డిస్ప్లే చూడడం అయితే జరుగుతుంది. బ్యాటరీ కూడా మనకి 38 Wh బ్యాటరీ అయితే ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మీరు చూస్ చేసుకోవాలి. సో మీ పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి అయితే ఈ ల్యాప్టాప్స్ అనేవి వేరే అయితే చేస్తుంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేస్తే కనుక మీకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.